వీరి పేరు హరిత. కుందుర్తి నుంచి సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. అద్దంకి దగ్గర ఉంటారు. వారి కుటుంబ విషయంలో అనుకోకుండా ఒక గొడవ జరగడం ద్వారా వారి మదర్ని, వారి అక్కని కూడా జైల్లో వేయడం జరిగిన తర్వాత వారి అక్క అయితే కొద్ది రోజులకే బయటకు వచ్చారు. కానీ తల్లి విషయంలో అయితే మీ అమ్మగారు అయితే ఇప్పటిపట్లో బయటికి రారు, చాలా కష్టం అన్నట్లు చాలామంది చెప్పినా కూడా తర్వాత చాలామంది దగ్గరికి వెళ్ళి తను షూరిటీ పెడితే బయటకు వస్తారని చెప్పి చాలామందిని అడిగింది. తను ఒక్కరితే బయట ఉండడం ద్వారా వాళ్ళ నాన్నగారు కూడా లేకపోవడం వల్ల చాలామందిని ఆ షూరిటీ పెట్టి తీసుకురమ్మని అడిగినప్పుడు ఎవరైతే తనకి సపోర్ట్ చేయలేదు. అప్పుడు వారికి తెలిసిన పెద్దమ్మ ఇక్కడ తైలాభిషేకానికి దైవజనులతో ప్రార్థన చేయించుకో, దేవుడు కార్యం చేస్తాడని చెప్పినప్పుడు తను ఇక్కడ తైలాభిషేకానికి ఉపవాసం ఉండి దైవజనుల దగ్గరికి తను వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేశారు. తన కుటుంబం విషయమై వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా కార్యం చేశారు. ఎవరైతే షూరిటీ పెట్టమని తనకి చెప్పారో వాళ్ళే వెళ్ళి కోర్టులో షూరిటీ పెట్టి వాళ్ళకి ఆ పేపర్స్ తీసుకొని వచ్చి మీ అమ్మగారిని జైలు నుంచి తెచ్చుకోపో అని తనకి ఇవ్వడం జరిగిందని, అలానే 45 డేస్లోనే వాళ్ళ తల్లిని వారు బయటకు తీసుకురావడానికి దేవుడు సహాయం చేశాడని తను చెప్తుంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.